రంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక పంపిణీ కోసం జోగిపేటలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అని, పేదల సొంతింటి కళ నెరవేర్చే బాధ్యతను ప్రజాప్రభుత్వం తీసుకున్నదని, తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని, ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను సబ్సిడీలో అందజేయాలని నిర్ణయించామని, మెట్రిక్ టన్ను ధర బయట 2,600 ఉండగా 1,200కే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందజేస్తున్నామని, దానికోసమే జోగిపేటలో శాండ్ బజార్ను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. యువర్ నియరెస్ట్ పాయింట్ మెట్రిక్ టన్ 1,200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2,300 నుంచి 2,600 మధ్యలో ఇసుక ధర ఉంటే, ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపును చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో, మన కాన్స్టిట్యూన్సీలో అంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ అందోల్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయ్యి పేమెంట్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారునికి ముందుకు వచ్చి కట్టుకోవాలనే తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో సందేహాలు ఉండే, నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నోళ్లకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి కలిగింది. ఇంకా ఎవరైతే